అంటే ఆ కారంలో ఉన్న ఘాటు కనిపించింది అన్న. అంటే పచ్చి మిరపకాయ తింటే ఎలా అనిపిస్తుందో దానికి మించి అనిపించింది నాకు. ఒక హై వచ్చిందన్న. శ్రీలీల గారిని చూస్తే అసలు లేచి కొట్టాలనిపించింది అన్న. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఆయన వేరే వాళ్ళని కొట్టాలి, హేటర్స్ని. అడగండి నా క్వశ్చన్స్. అన్న ఎంట్రీ సాంగ్ పెద్దగా ఏం లేదు కానీ క్లైమాక్స్ మాత్రం బాగుంది అన్న. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ దమ్ మసాలా సాంగ్ అయితే నేను దమ్ బిర్యానీ తిన్న ఫీల్ వచ్చింది నాకైతే. సో చాలా లుంగి చెప్తున్నా కానీ నేను పాయింట్ వేసుకుని ఇప్పేద్దాం అనుకున్నా. లుంగి కట్టుకున్న వాళ్ళు అయితే ఇప్పేస్తాను. ఆ రేంజ్లో ఉన్నాయి డ్యాన్స్లు మాత్రం. అన్న చెప్పులు వేసుకొని చేసే డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అది బాగుంది. ఫైట్లు అంటే మరి మనకు తెలుసా, మన త్రివిక్రమ్ గారు పెద్ద పెద్ద గ్రాఫిక్స్ ఫైట్లు ఏం చేయరు. ఉన్నంత వాటిలో బాగా అనిపించింది అన్న. శ్రీలీల అంటే ఇక బాగుందన్న, చాలా బాగుంది. వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలని నేను పోయినా. మన మహేష్ బాబు గారు శ్రీలీల గారు కాంబో ఎలా ఉంటుంది అని చూడడానికి వెళ్ళిన. బ్లాక్ హాఫ్ శారీ వేసుకుంటుంది అన్న శ్రీలీల. ఆ సీన్కి మాత్రం నేను లేచి కొట్టినా అన్న. మామూలుగా విజిల్స్ అన్న, మామూలు కొట్టానా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. కామెడీ మహేష్ అన్న టైమింగ్ గురించి మనకు తెలుసు అన్న. కలేజాలో చూసాం, దూకుడులో చూసాం, పోకిర్లో చూసాం. సో దానికి మించి ఉంటుంది ఉందన్న. కామెడీ అయితే ఉంది. స్టోరీ లైన్ చెప్పొద్దు కానీ చెప్తున్నా, బాగుందన్న. లేదన్న, అలా వైకుంఠపురం చాలా డిఫరెన్స్ అన్న. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. చాలా అది నెక్స్ట్ లెవెల్, ఇది కొంచెం బాగుంది అంతే. ఓకే.